చైత్రమాసం శుక్లపక్ష ఏకాదశి వ్రత కథ. పూర్వం ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణుడితో ఈ విధంగా పలికెను. వాసుదేవ, మీకు నమస్కారం. మీరు నా యందు దయ ఉంచి చైత్ర శుక్లపక్ష ఏకాదశి గురించి వివరింపుము అని ప్రార్థించెను. దానికి జగన్నాటక సూత్రధారి అయిన శ్రీకృష్ణుడు ఈ విధంగా పలికెను. రాజా, ఏకాగ్రత చిత్తముతో చాలా పురాతనమైన ఈ కథను చెప్తాను, వినుము. పూర్వం ఈ కథను వశిష్ఠుడు దిలీప మహారాజుకు బోధించెను. అప్పుడు దిలీపుడు ఈ విధంగా పలికెను. మునివర్య, చైత్రమాస శుక్లపక్ష ఏకాదశిని ఏ పేరుతో బోధిస్తారు అని అడిగెను. అప్పుడు వశిష్ఠుడు దిలీప మహారాజు పలుకులకు ఈ విధంగా పలికెను. రాజా, చైత్ర శుక్లపక్షంలో వచ్చే ఏకాదశికి కామదా ఏకాదశి అని పేరు. ఇది చాలా పుణ్యమైనది. ఈ ఏకాదశి పాపమనే ఇంధనమునకు ఇది దావానలము వంటిది. పూర్వకాలంలో నాగపురం అనే ఒక సుందరమైన నగరముంది. అచట బంగారముతో చేసిన ఒక భవనము కలదు. అందులో పుండరీకము మొదలగు భయంకరమైన నాగులు నివసించుచుండెను. పుండరీకమును నాగరాజు రాజ్యము చేయుచుండగా గంధర్వులు, కిన్నెర్లు, అప్సరసులు ఆ నగరములో నివసించుచుండెరి. వారిలో ఒక శ్రేష్టమైన అప్సరస కలదు. ఆమె పేరు లలిత. ఆమె భర్త పేరు లలిత్. వారిరువురు అనురాగంతో ఒకరి మనసు నెరిగి ఒకరు ప్రవర్తించుచుండెరు. ఒకరోజు రాజ్యసభలో లలితుడు నాట్యము చేయుచుండగా అప్పుడు ఆయన వెంట భార్య అయిన లలిత లేదు. ఆయన పాడుచుండగా లలిత స్మరణకు వచ్చి పాటలో అపశృతి దొల్లెను. అంతటా నాగశ్రేష్ఠుడైన కర్కోటకుడు లలితుని పాటలోని అపశృతికి అడుగుల్లో తడబాటుకు కారణము తెలియజేసెను. ఆ మాటలు విన్న నాగరాజైన పుండరీకుడు కోపముతో కామకుడైన లలితుణ్ణి, నా ముందు నాట్యము చేయు సమయంలో భార్యవశుడయుంటివి, కావున నీవు రాక్షసుడి కమ్మని శపించెను. భయంకరమైన ముఖము, వికారమైన కండ్లతో ఒక భయంకరమైన రాక్షసుడిగా మారెను. భర్త యొక్క భయంకరమైన రూపము చూసిన భార్య అయిన లలిత దుఃఖించి భర్త వెంటే అడవుల్లో తిరగసాగింది. వారు అడవుల్లో తిరుగు సమయంలో వారికి ఒక సుందరమైన ఆశ్రమము కనిపించింది. అందులో వారికి ఒక మునిశ్రేష్ఠుడి కనిపించారు. అంతటా లలిత శీఘ్రముగా ముని పాదాలపై పడి అతనికి నమస్కరించి నిల్చుండెను. అప్పుడు ఆ ముని ఈ విధంగా పలికెను. నీవెవరు? నీవిచ్చటికి ఎందుకు వచ్చితివి అని పలికెను. అంతటా లలిత, మహానుభావ, వీరధన్వుడనే పేరుగల ఒక గంధర్వుని పుత్రికను. నా పేరు లలిత. నా భర్త శాపవశమున రాక్షసుడయ్యను. నా భర్తకున్న రాక్షస రూపం పోగొట్టుకునే ఏదైనా ఉపాయం సూచించమని ప్రార్థించెను. అప్పుడు ఋషి ఈ విధంగా పలికెను. కళ్యాణి, ఈ సమయంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని కామద అని పిలుస్తారు. ఇది అన్ని పాపాలను పోగొట్టునది. ఇది పుణ్యమైనది. నీవు విధిపూర్వకంగా ఈ వ్రతాన్ని చేసి ఆ పుణ్యాన్ని నీ భర్తకు దారపోయి ఆ పుణ్యము తీసుకున్న వెంటనే నీ భర్తకున్న శాపం పోవును అని చెప్పెను. రాజా ముని యొక్క మాటలు విని ఎంతో సంతోషించిన లలిత ఏకాదశి వ్రతము చేసి ద్వాదశి నాడు బ్రహ్మర్షి సమీపముతో భగవానుడైన వాసుదేవుడి సమక్షంలో ఈ ఏకాదశి వలన భర్త యొక్క రాక్షసతత్వము పోవలను అని ప్రార్థించెను. లలిత ఈ విధంగా అనటంతో ఆ క్షణంలోనే లలితుడి పాపములు దూరమయ్యెను. లలితుడు దివ్య దేహము వచ్చెను. నృపశ్రేష్ఠుడా, ఏకాదశి వ్రత ప్రభావం వల్ల వారిరువురు సుందర రూపముతో విమానము ఎక్కి వారి లోకాలకు వెళ్ళిపోయెను. ఇది తెలుసుకొని ఈ ఏకాదశి యొక్క వ్రతాన్ని ప్రయత్నపూర్వకంగా చేయవలెను. నేను లోకహితమును నాశించి ఈ వ్రత విధానమును వివరించెదను. ఈ వ్రతము బ్రహ్మహత్యాది పాపములను, పిశాచతత్వాది శాపాలను పోగొట్టెను. ఈ కథను వినినా చదివినా వారికి వాజ్పేయ యజ్ఞఫలం లభిస్తుంది అని ధర్మరాజుకు శ్రీకృష్ణుడు ఉపదేశించెను. చైత్ర శుక్లపక్ష ఏకాదశి అయిన కామదా ఏకాదశి వ్రతకథ సంపూర్ణం. సర్వే జనా సుఖినో భవంతు. యు ఆల్ లైక్ దిస్ వీడియో. మరిన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టెంపుల్ డైరీస్.